హాయ్ నమస్తే అండి, బాగున్నారా మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు మన ఛానల్లో వెనిలా ప్రీమిక్స్ పౌడర్తో 1/2 kg స్పంజ్, అది కూడా క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, ఇంట్లోనే క్రిస్మస్ కోసం ఈజీగా ఈ జెల్ కేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. న్యూట్రల్ జెల్ అంటే ఏంటి, న్యూట్రల్ జెల్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు, అలాగే ఐసింగ్ టెక్నిక్స్ని కూడా నేను చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. బిగినర్స్కి, హోమ్ బేకర్స్కి చాలా ఉపయోగపడే టిప్స్ ఇందులో నేను చూపిస్తున్నాను. కొత్తగా హోమ్ బేకరీ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో చెప్పే టెక్నిక్స్. ఒకసారి ట్రై చేయండి. మీరైతే లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి నచ్చినట్టయితే లైక్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి, దాని వల్ల ఏంటంటే మీకు ఫస్ట్ మీకే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకు ఏ వీడియో నోటిఫికేషన్ కింద వస్తుంది, కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు దేవీస్ బేకరీ అండ్ కిచెన్. వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం విప్పింగ్ క్రీమ్ 300 గ్రామ్స్ తీసుకోవాలి. ఇందులో పర్ఫెక్ట్గా మనకి మెజర్మెంట్ 1/2 kg కేక్కి 300 గ్రామ్స్ సరిపోతుంది. మీరు ఏ డిజైన్ని బట్టి కూడా కొద్దిగా ఎక్కువ క్రీమ్ తక్కువ క్రీమ్ అనే పట్టచ్చు. 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఎంత డిజైన్ ఎక్కువగా వేసుకున్నా సరే. చూడండి, ఈ విధంగా స్ట్రక్చర్ ఉండాలి. విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉంటుండగా మీరు తీసుకొని బీట్ చేసుకుంటే వితిన్ 5 మినిట్స్లో మీకు బీట్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు బీట్ అయిపోయింది. ఈ విప్పింగ్ క్రీమ్ పక్కన పెట్టేసుకుందాం. ఒక కేక్ బేస్ని తీసుకొని దానిపైన కొద్దిగా క్రీమ్, ఇప్పుడు దీనిపైన బేస్ పైన కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకొని మంచిగా బేస్ని స్పంజ్ పెట్టుకుందాం. కేకు 1/2 kg వెనీలా స్పంజ్ అనమాట. చూసారా ఎంత ఫ్లఫీగా తయారైందో, ఎంత బాగా తయారైందో. ఇప్పుడు దీనికి 2 ప్లేసెస్లో మనం చాకుతో కొద్దిగా కటింగ్ చేసి పెట్టుకుందాం. దాని తర్వాత థ్రెడ్తో ఏ విధంగా కట్ చేయాలన్నది డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే బేకింగ్ ఇది బాగా ఉపయోగపడుతుంది టిప్పు. చూడండి, థ్రెడ్తో మనం ఎక్కడైతే చాకుతో కట్ చేసామో ఆ ప్లేస్లో థ్రెడ్ని ఆ విధంగా పెట్టుకోవాలి. తర్వాత దాన్ని 2 సైడ్స్ గట్టిగా లాగిస్తే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అన్నమాట కేక్ లోపల నుంచి. చూసారు కదా, చూడండి కరెక్ట్గా కట్ అయింది. ఇప్పుడు దీన్ని 3 పీసెస్ సపరేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పీస్ని వాటర్తో సోక్ చేసుకోవాలి కాబట్టి ఐసింగ్ చేసుకోవటానికి ఫస్ట్గా కొద్దిగా వాటర్లో మిల్క్ మేడ్ని తీసుకున్నాను నేను. మిల్క్ మేడ్ అయితే కొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది కేక్ కోసం. మిల్క్ మేడ్ ప్లేస్లో పాలను కూడా వాడుకోవచ్చు, లేదా ప్లెయిన్ షుగర్ వాటర్ కూడా వాడచ్చు. మీకు ఏది కావాలంటే అది చేయొచ్చు. నేనైతే కొద్ది మిల్క్ మేడ్ వాడుతున్నాను, ఎందుకంటే బెటర్ టేస్ట్ ఇవ్వటం కోసం. పైనాపిల్ కేక్ కదా, అండ్ ఏదైనా ఫ్రూట్ కేక్ అవ్వచ్చు, లేకపోతే వేరే ప్లెయిన్ కేక్ ఏదైనా సరే, ఏ కేక్ అయినా సరే మిల్క్ అనేసరికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. చూడండి, సోక్ చేసుకున్న సైడ్ ఎడ్జెస్ ఎక్కువగా సోక్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ అది కొద్దిగా ఎక్స్ట్రా బ్రౌనిష్ కలర్ బేక్ అవుతుంది కాబట్టి సైడ్ ఎడ్జెస్కి ఎక్కువ వాటర్ వేసి సోక్ చేసుకోండి. తర్వాత సెంటర్లో తక్కువ వేసుకున్నా పర్వాలేదు, తక్కువ పడుతుంది. అలాగే కొద్ది క్రీమ్ తీసుకొని క్రీమ్ని అప్లై చేసేసాను. ఇప్పుడు పైనాపిల్ని 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మనకి 1/2 kg కేక్కి 1 లేయర్లో 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇంకా బాగా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా వాటర్తో సోక్ చేసేసాను. చూసారా, నేను సైడ్ ఎడ్జెస్లో ఎక్కువ తీసుకున్నాను అనమాట. అలా అయితేనే మీకు కరెక్ట్గా ఉంటుంది కేకు. ఇప్పుడు దానిపైన కూడా కొద్దిగా క్రీమ్ తీసేసుకున్నాను. అలా క్రీమ్తో బాగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కూడా ఒక టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకుందాం. పైనాపిల్ క్రష్ వేసుకుందాం అనమాట. పైనాపిల్ క్రష్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు 3rd లేయర్ పెట్టేద్దాము. 3rd లేయర్ కావాలంటే ఈ విధంగా పెట్టచ్చు, 2 టైప్స్గా పెట్టచ్చు. అది నేనైతే ఈ విధంగా పెట్టాను. ఇలా పెట్టుకుంటే మీకు కేక్ క్రమ్స్ కూడా పైకి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. లేకపోతే కేకు తాలూకా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అవి మనం క్రీమ్ పెట్టేటప్పుడు ఎంతగా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కొద్దిగా అన్నీ వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. సెకండ్ ఏంటంటే, మీరు ఇలా క్రమ్ కోట్ చేసి పెట్టేసుకోవాలి. పావు గంట అరగంట సేపు క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ ఫుల్ కంప్లీట్ ఐసింగ్ అన్నది చేస్తే బాగుంటుంది. క్రీమ్ అన్నది పెడితే సింపుల్గా ఫస్ట్ కొద్దిగా అంత క్రమ్ కోట్ అలా చేసేసుకొని తర్వాత క్రీమ్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఆ
చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా కేకు ఫినిషింగ్ అన్నది కరెక్ట్గా వస్తుందన్నమాట. మీరు కూడా చూడండి, ట్రై చేయండి ఈ విధంగా. మీరు ఎప్పుడైనా ఒకవేళ ఈ విధంగా చేయలేదు అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది ఈ టిప్ అన్నది. చూసారు ఇప్పుడు అయిపోయింది. సైడ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట కాసేపటికి. తర్వాత మళ్ళీ క్రీమ్ తీసుకొని క్రీమ్ పైన పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ని ఎలా ఫిల్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో ఈ పైపింగ్ బ్యాగ్ని పెట్టుకొని దానిపైన మనం ఏంటంటే కొద్దిగా క్రీమ్ని అలా స్పాచులాతోటి క్రీమ్ కానీ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మీకు పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు అలా పైకి తీసుకొని మొత్తం క్రీమ్ని అంతా ఫిల్ చేసుకోవచ్చు. ఫుల్గా ఐసింగ్ బ్యాగ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. కొత్తగా మీరు చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు క్రీమ్ని ఫిల్ చేసుకోవటానికి. అలా కాకుండా ఈ విధంగా అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం కింద వైపు కట్ చేసేసుకుంటాము. నోజులు పెట్టుకునే దగ్గర కట్ చేసుకుని, ఇది ఎందుకంటే నేను కేక్ పైన క్రీమ్ ఫిల్ చేయటం కోసం ఈ పైపింగ్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఇది చాలా ఈజీ టిప్. మీరు స్పాచులాతో పెట్టడానికి, ప్యాటిల్ నైఫ్తో క్రీమ్ అప్లై చేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది బిగినర్స్కి అయితే. ఇలా మీరు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, మీరు వీడియోలో ఎంత ఈజీగా అయిపోతుందంటే అబ్బా చాలా ఈజీ అనేసి అనిపిస్తుంది. కేక్ చేయటం ఎంత ఈజీనా అనుకుంటారనమాట. ఇప్పుడు అలా పెట్టింది. ప్యాటిల్ నైఫ్తో కొద్దిగా రఫ్ చేస్తే చాలన్నమాట. ఇంకా కరెక్ట్ ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ తక్కువ అన్నట్టు ప్లేస్లో ఒక్కొక్క దగ్గర ఎక్కువ తక్కువ. మన ప్యాటిల్ నైఫ్తో అయితే మనం ఎక్కువ తక్కువ అయిపోతుంది. అదే మీరు ఈ విధంగా కనుక చేసినట్టయితే ఏముండదు, ఇంకా ఈజీగా అయిపోతుంది. ప్యాటిల్ నైఫ్తో కొద్దిగా రఫ్ చేస్తూ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీనో, ఎంత ఈజీగా అయిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కానీ టిప్స్ కోసం కానీ నా ఛానల్ని చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నన్ను చూడండి, నేను ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను. మన దగ్గర షార్పర్ ఉండదు, అప్పుడు ఇంట్లోనే ఉండే మన దగ్గర ఏటీఎం కార్డ్స్ కానీ ఆధార్ కార్డు అవి ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఎలాగని. ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట వాడటం ఏంటని ఎలాగని. ఏటీఎం కార్డ్ని తీసుకొని ఎంచక్కా షార్పర్ మనం కొనుక్కొని డబ్బులు పెట్టుకునే పనే లేకుండా ఇంట్లో ఉండే ఐటెంతోనే షార్పర్గా వాడుకోవచ్చు అనమాట. దానికంటే ఇదే మంచిగా పనిచేస్తుంది మీకు. చూడండి, నేను పాతది ఏటీఎం కార్డ్ ఒకటి ఉంటే దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా వాడుకోవచ్చు. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే కేక్ని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం అన్ని ఐటమ్స్ పెట్టుకొని మనం స్టార్ట్ చేద్దామని అవసరం లేకుండా ఇప్పుడు ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే స్టార్ట్ చేయొచ్చు. మీకు నచ్చిన విధంగా మీకు నచ్చే దీంతో చేసుకోవచ్చు. కాబట్టి చూడండి, సైడ్ ఎడ్జెస్ని ఏ విధంగా క్లీన్ చేస్తున్నానో ప్యాటిల్ నైఫ్తో. ప్రతిసారి ప్యాటిల్ నైఫ్ని క్లీన్ చేసుకోవాలి, అప్పుడు మీకు ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. చూసారా, నేను చూపిస్తున్నాను వీడియోలో చూపించే విధంగా. మళ్ళీ ఎక్కడైతే తక్కువ అనిపించిందో అక్కడ కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకొని ఎడ్జెస్ని కరెక్ట్గా క్లీన్ చేసుకోవాలంటే ముందు ప్యాటిల్ నైఫ్ని ఆ విధంగా నేను కార్డ్కే క్లీన్ చేసుకుంటున్నాను. చూసారా, కార్డ్కి అలా రాసేస్తే అయిపోతుంది అనమాట, క్లీన్ అయిపోతుంది. లేదా టిష్యూ పేపర్ పెట్టుకోండి, టిష్యూ పేపర్ పెట్టుకొని క్లీన్ చేస్తూ ఉండండి అస్తమాటలు. దాన్ని కార్డుని కానీ ప్యాటిల్ నైఫ్ని కానీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసి మీరు అలాగా ఒకసారి మళ్ళీ ఒక షార్పర్తో షార్ప్ చేసేస్తే సైడ్ ఎడ్జెస్ అయిపోతుంది. మళ్ళీ పైనుంచి కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాం ఫైనల్గా ఒకసారి.
ఇలా చాలా ఫినిషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా, కేక్కి లుక్ వచ్చేది అదే కాబట్టి కరెక్ట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నది, సైడ్స్ అన్నది ఎప్పుడూ ఆ విధంగా మీరు ప్యాటర్న్ నైఫ్ని క్లీన్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది వీడియో కొద్ది లెంత్ ఎక్కువ అవుతుంది, కానీ మీరు బోర్ ఫీల్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ కూడా చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు చాలా టిప్స్ చెప్తున్నాను కాబట్టి మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ జిగ్జాగ్ షార్పర్తో కొద్దిగా సైడ్ డిజైన్ ఇస్తున్నాను అనమాట. ప్లెయినే కాకుండా కొద్దిగా సైడ్ డిజైన్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదా, అందుకని సైడ్ డిజైన్ ఇస్తున్నాను. ఇప్పుడు తర్వాత న్యూట్రల్ జెల్ని తీసుకున్నాను. ఇది చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. ఈ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, దీన్ని న్యూట్రల్ జెల్ అంటారు. దీంట్లో కొద్దిగా కలర్ మనకు నచ్చిన కలర్ మిక్స్ చేసుకుందాం. మనకి ఇప్పుడు పైనాపిల్ టేస్ట్ కాబట్టి, పైనాపిల్ ఫ్లేవర్ కాబట్టి ఎల్లో కలర్ మిక్స్ చేసుకుందాం ఇందులో. చూసారా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అన్నది కొద్దిగా గట్టిగా ఉంది. ఇది లిక్విడ్ ఫామ్లోకి చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మీ లిక్విడ్ ఫామ్లో చేసుకోవాలి. అప్పుడు మీకు డ్రిప్పింగ్కి కరెక్ట్గా ఉండే కన్సిస్టెన్సీ అనమాట. కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి, పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని పైపింగ్ బ్యాగ్కి చివర చిన్న కటింగ్ పెట్టుకోవాలన్నమాట. మనం నేమ్ ఎలాగైతే రాసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు చూడండి సైడ్ పాయింట్లో సైడ్ ఎడ్జెస్లో ఫస్ట్ సెంటర్ అంతా ఫిల్ చేసేసుకుందాము కేక్ పైన మొత్తం పైపింగ్ జెల్తో. ఇది పైపింగ్ జెల్ అంటారు, న్యూట్రల్ జెల్ అంటారు దీన్ని. చూడండి ఇలా మొత్తం ఫిల్ చేసేసాను. ఇప్పుడు ప్యాటిల్ నైఫ్తో దీన్ని ఒకసారి షార్ప్ చేసేద్దాము, నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. చూసారా ప్యాటిల్ నైఫ్ని చాలా లైట్ అదిమి పట్టకూడదు అనమాట. చెయ్యి వెయిట్ పెట్టకుండా ఫ్రీ హ్యాండ్తోనే జస్ట్ అట్లా మీరు ప్యాటిల్ నైఫ్ని పెట్టి టర్న్ టేబుల్ని తిప్పితే సరిపోతుంది అనమాట. దానికి అదిగానే ఇది అవుతుంది. ఇప్పుడు చూడండి డ్రిప్పింగ్ కోసం సైడ్స్ డ్రిప్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీ అయితే మీకు కరెక్ట్గా డ్రిప్ అవుతుంది. మీకు పైపింగ్ జెల్ మన ఇష్టం వచ్చినట్టు ఇలా పైపింగ్ డ్రిప్పర్ లాగా వాడుకొని డ్రిప్పింగ్ మాత్రమే పెట్టి యూజ్ చేయొచ్చు, లేదంటే ఫుల్గా ఫిల్ చేసేయచ్చు కూడా. నేను 2 టైప్స్ అలాగా చేసినాక ఇంకా సరేలే నా దగ్గర ఉంది కదా కలిపేశాను, ఇంకెందుకులే అని చెప్పి నేను ఫిల్ చేసేసాను. మొత్తం సైడ్ కూడా ఎడ్జెస్ కూడా మొత్తం ఫిల్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఏటీఎం కార్డుతో షార్పర్తో కొద్దిగా ఒకసారి అలా షార్ప్ చేశాను. ఎక్కడెక్కడ మనకి ఒక్కొక్క ప్లేస్లో కొద్దిగా క్రీమ్ జెల్ అతుక్కోలేదు కదా, ఆ ప్లేస్లో కొద్దిగా ఇలాగా నేను పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ జిగ్జాగ్ కావాలి, జిగ్జాగ్ డిజైన్ కావాలంటే జిగ్జాగ్ షార్పర్తో కొద్దిగా ఒకసారి మళ్ళీ చేసేస్తే కంప్లీట్గా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత ఫ్రీ హ్యాండ్తో చేయాలి, ఏమాత్రం కూడా మీరు దానిపైన వెయిట్ ఇవ్వకూడదు. కేక్ పైన స్పాచులా సైడ్ ఎడ్జెస్ కూడా క్లీన్ చేసేసాను మొత్తానికి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ఫస్ట్ మిగిలి ఉన్న క్రీమ్ని తీసుకుందాం. వేరేగా 2 కలర్స్ కొద్దిగా క్రీమ్ తీసుకొని మనకు నచ్చిన కలర్, ఇప్పుడు డిజైన్ని బట్టి మనకు నచ్చిన కలర్ని మిక్స్ చేసుకోవచ్చు. 2 పార్ట్స్ చేసుకోవాలి ఉన్న క్రీమ్ని, ఎందుకంటే మనం ఎన్ని కలర్స్ మిక్స్ చేయాలంటే అన్ని పార్ట్స్ కింద ఉన్న క్రీమ్ని డివైడ్ చేసుకొని మనకి నచ్చిన కలర్ ఒక్కొక్క దాంట్లో మిక్స్ చేసుకోవాలి. నేనైతే గ్రీన్ మిక్స్ చేశాను. చూడండి ఈ గ్రీన్కి మంచి లుక్ కలర్ రావటం కోసం రెడ్ చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, చాక్లెట్ క్రీమ్లో కొద్దిగా అంతా ఈ గ్రీన్ అన్నది మిక్స్ చేస్తే మీకు మంచి డీప్ గ్రీన్ అన్నది వస్తుంది. నేనైతే ఆ విధంగా చేశాను. వీడియోలో చూపించానో లేదో తెలియట్లేదు, బట్ నేను ఇదిగోండి నోజులు కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ప్రతిసారి. మీరు ఎప్పుడైతే డిజైన్ ఆఫ్ చేశారో పైకి నోజులు తీసామంటే నోజులకి కాస్త అంత క్రీమ్ ఉంటుంది, ఆ క్రీమ్ అలా ఉండిపోకుండా మీరు క్లీన్ చేసుకోవాలి. క్రీమ్ని ప్రతిసారి నోజుల్ని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు
ఇక్కడ అదే నోజుల్తో నేను డిజైన్ ఇద్దామని చూసాను, కానీ పెద్దది అయిపోతుందని వేరే నోజుల్ చేంజ్ చేశాను అనమాట. చిన్నది స్టార్ నోజుల్లో చిన్న సైజు స్టార్ నోజుల్ అనమాట. డిజైన్ అయితే సేమ్ ఒకటే, కాకపోతే సైజ్ చిన్నది. ఇది చిన్నది నోజుల్, అది పెద్ద నోజుల్తో చేశాను. ఒకసారి చూడండి, చూపిస్తాను వీడియోలో ఏ సైజు ఏ నోజుల్ యూజ్ చేస్తున్నానని. చూడండి, ఇప్పుడు చిన్నది స్టార్ నోజుల్తో ఈ విధంగా ఫస్ట్ పెట్టుకున్నాను కదా, అది బాగాలేదని చెప్పి అది క్లీన్ చేసేసి ఈ స్టార్ నోజుల్తో చిన్న స్టార్ నోజుల్తో సైడ్ డిజైన్ కూడా ఇచ్చేసాను. సింపుల్గానే డిజైన్ ఇచ్చాను, మీరు ఈ వీడియోలో చూడండి ఏ విధంగా చేస్తున్నానని. ఈ డిజైన్ని నోజుల్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాను. చూసారా, ఫినిషింగ్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా బాగాలేదు, నీట్గా లేదని చెప్పి మళ్ళీ తీసేసి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ క్రీమ్ డిజైన్ చేశాను అనమాట. మీరు కొద్దిగా ముందుగానే ప్లాన్ చేసుకొని నీట్గా ఏం చేయాలి ఏంటన్నది ఆలోచించిన తర్వాత ప్లానింగ్ ప్రకారమే కేక్ని ఎప్పుడు చేయండి. ఇలా 2 to 3 టైమ్స్ అంటే ఆర్డర్స్కి అయితే బాగుండదు. నేను ఇది ఇంట్లోకే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు పౌండెంట్తో చిన్న చిన్న స్టార్స్ అన్నది పెట్టాను అనమాట. నేను ఇంతకుముందు చేసి పెట్టుకున్నాను ఈ పౌండెంట్ స్టార్స్ని, అలా డెకరేషన్ కోసం యూజ్ చేశాను. ఈ పౌండెంట్ని ఎప్పుడు మనం కటింగ్ చేసుకుంటాం అనేటప్పుడే మనం ముందుగానే పెట్టుకోవాలి. కటింగ్కి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి తప్ప ముందుగా పెట్టేసి డెకరేట్ చేసేసి ఈ పౌండెంట్తో డెకరేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి లిక్విడ్ అయిపోతుంది పౌండెంట్. ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి పౌండెంట్ని, బయటనే స్టోర్లో ఉంచుకోవాలి, బయట డ్రైగానే ఉంచుకోవాలి, డ్రై ప్లేస్లో. చూడండి ఏ విధంగా పెడుతున్నానో చూపిస్తున్నాను. ఈ క్రిస్మస్ కేక్ లాగా కూడా డిజైన్ చాలా బాగుంది, చాలా సూపర్గా అనిపించింది నాకైతే, చాలా నీట్గా వచ్చింది. డిజైన్ కూడా హైలైట్ అయింది ఈ స్టార్స్ పెట్టడం వల్ల. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.